క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీకు వందనాలు. 40 రోజుల తపస్కాల ప్రయాణం విభూతి బుధవారం నుండి పవిత్ర శనివారం వరకు 40 రోజుల ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలను ఆచరించడానికే సిద్ధపడుచున్న ఈ తరుణంలో 40 రోజుల ప్రాముఖ్యతను పరిశుద్ధ బైబిల్ గ్రంథ ఆధారముగా మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 40 దినముల ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథ ఆధారముగా మొదటిగా నోవా కాలంలో జలప్రళయం 40 రోజులు. రెండవదిగా మోషే 10 ఆజ్ఞలను పొందుటకు ముందు ఉపవాసము చేసిన కాలం 40 రోజులు. మూడవదిగా ఇజ్రాయేలీయులు కానాను వేగు చూసిన కాలం 40 రోజులు. నాలుగవదిగా ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించిన కాలం 40 రోజులు. ఐదవదిగా యేసు ప్రభు ఎడారిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండిన కాలం 40 రోజులు. మొదటిగా నోవా కాలంలో జలప్రళయం 40 రోజులు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనంలో భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును, నేను భూమి మీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అని మొదటగా మనం వింటున్నాం. రెండవదిగా మోషే ఉపవాసము చేసి 10 ఆజ్ఞలు పొందినటువంటి కాలం 40 రోజులు. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవియు ముట్టుకొనలేదు. అతడు పలుక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు వ్రాసెను. ఇక మూడవదిగా ఇజ్రాయేలీయులు కానాను వేగు చూసిన కాలం 40 రోజులు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనంలో 40 దినములైన తర్వాత గూఢాచారులు వేగు ముగించుకొని తిరిగి వచ్చిరి. నాలుగవదిగా ఏలియా ఉపవాసం ఉండి హోరేబు కొండ చేరుకున్నటువంటి మాట. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగాను. ఆహారపు బలముతో అతడు 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ఇక ఐదవదిగా యేసు ప్రభు ఎడారిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండిన కాలం 40 రోజులు. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో యేసు అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరం ఆయన ఆకలిగొనెను. ఇవి బైబిల్ ఆధారముగా మనకు చెప్పబడినటువంటి 40 రోజుల పాటు జరిగిన